అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం అలా 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 అనంతంగా అనే కథను విందాము. రచించిన వారు తాడిమేటి శ్రీదేవి గారు. ఇక కథలోకి వెళ్తే, కదలకుండా కూర్చోలేవు, బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడెలా వేస్తాను, గట్టిగా కసిరింది సుందరి తన 6 ఏళ్ల కూతురు ఉషను. నీకింత విసుగేమిటోయ్, పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా? నెమ్మదిగా చెప్పేలా చెప్పాలి గాని అక్కడే పేపర్ తిరిగేస్తున్న సుందరం అన్నాడు. ఓయబ్బో, చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు? పోనీ మీకంత ఓపిక ఉంటే మీరే చెప్పొచ్చు గదా. అక్కడికి మీరేమో వాళ్ళకి పరమ శాంతస్వరూపులు, నేనేమో రాకాసిని అనేనా మీ ఉద్దేశ్యం? హోంవర్క్ చేయించడము, చదివించడము అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్ ఎక్కువగా ఉంటోంది. మధ్య మధ్యలో పరీక్షలొకటి, అవి వాళ్లకో నాకో అర్థం అయి చావడం లేదు. ప్రాజెక్టులు, డ్రాయింగులంటూ దుంప తెంపుతున్నారు. వాటి కోసం బజార్లమ్మట తిరిగి తిరిగి నా తల ప్రాణం తోకకి వస్తోంది విసురుగా అంది సుందరి. అందుకే కదుటోయ్ నిన్ను ఉద్యోగం చేయొద్దని చెప్పాను. 2 చోట్ల కష్టపడలేవని. ఈ చాకిరి 10 ఉద్యోగాల పెట్టు. ఓ మెప్పు మొహర్భావి ఏమన్నా ఉన్నాయి కనుకన గానుగెద్దు బతుకయ్యి రోత పుడుతోంది. మూతి 3 వంకర్లు తిప్పింది. కదలొద్దన్నానా? చెప్తే వినవు. మొండితనంలో మేనత్తను మించిపోయావు. పిల్ల బుగ్గ సుందరి చేతిలో 2 అంగుళాలు సాగింది. దాంతో పిల్ల గొల్లుమనడం, సుందరం ఖయ్యిమనడం ఒకేసారి జరిగాయి. మధ్యలో మా చెల్లెలి మాట ఎత్తామందుకు? తిట్టుకుంటే నీ పిల్లను నువ్వు తిట్టుకో ఎగిరాడు సుందరం. అవును, నా పిల్లే, కానీ బుద్ధులు మీ చెల్లివే. అత్తయ్యగారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిని ఎక్కించుకునేది, ఆవిడ్ని ఏడిపించుకు తినేది కాదు. నిజం చెప్పండి, ఛాలెంజ్ చేస్తున్నట్లు అంది. అబ్బో అత్తయ్యగారు, ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది. పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా? కౌంటర్ ఇచ్చాడు. అనండి అనండి, ఎంత బాగా చూసినా నేను పరాయింటి నుంచి వచ్చిన దాన్నేగా. మీరు ఒకటి ముక్కు చీదేసింది. చాలే, నెత్తిమీద నీళ్లకుండ ఒకటి ఉంటుంది ఎప్పుడు. ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చినట్లు లేడు. స్కూల్కి టైం అవుతోందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నించుంటాడు. నానిముచ్చు విధవ, చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం ఎవరి పోలిక వచ్చిందో వ్యంగ్యంగా అన్నాడు. మీరు డైరెక్టుగా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు. ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి. ఇలా మెలిక మాటలు మా ఇంటా వంటా లేవు తొలిపేసింది సుందరి. అవును పాపం, మిమ్మల్ని చెప్పే ఎవరినైనా చెప్పాలి. ఎదుటి వాళ్ళని దులిపేయడమే నిజాయితీ అనుకుంటారు. ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి? అవును, పుడకలతో గాని పోదు. నిండింట్లో ఇలాంటి మాటలనడం మీకే చెల్లింది. విసురుగా జడవెయ్యడం ముగించి పిల్లను ముందుకు తోసింది. అద్దంలో చూసుకున్న ఉష, ఇవాళ బుధవారం, స్పోర్ట్స్ డే కదా, వైట్ రిబ్బన్లు వేయలేదేమిటి అంటూ రాగం తీసింది. కావలసిన రిబ్బన్లు ముందే తెచ్చి పెట్టుకోలేవు, అంతా అయ్యాక మొదలెడతావు. నేనేదో ఖాళీగా ఉన్నట్లు. పొద్దుట్నుంచి ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను. ఇంకా క్యారియర్లు సర్దాలి. కాసిని కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవడమే కష్టం అయిపోతోంది. జీరగా ధ్వనించింది సుందరి గొంతు. ఏదో బండలెత్తినట్లు ఆపసోపాలు పడతావెప్పుడు చూసినా. ఎవరి ఇంట్లో పని వారు చేసుకోవడం కూడా బ్రహ్మాండమేనా? భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం పూసినట్లయింది. అదే మరి నేను మొత్తుకునేదీను. మీరు ఆఫీస్కి వెళ్లేలోగా ఒక చెయ్యి వేస్తే నాకు పని తెములుతుంది. మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు. మా వదిన అదృష్టవంతురాలులేండి నిట్టూర్చింది. అలా ఆడంగి పనులు చేయడం మా ఇంటా వంట లేదు ఈసడించాడు సుందరం. మా ఆఫీసులో పనిచేసే మాధవి గారు ఇంటా బయట ఎంత బాగా సమర్థించుకొస్తుందో. ఎప్పుడు చూసినా నవ్వు మొహంతోనే ఉంటుంది. పనుల్లో ఆడ మగ తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతోంది. మీరు తెగ పొగడేస్తున్నారే ఆ మాధవి గారిని. దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు. ఆడపని మగపని అని తేడాలు లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటాం అని ఆవిడే చెప్పారు.
ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు. సర్లేండి, మనిద్దరికీ ఇది ఎప్పుడూ ఉండేదే కానీ నేను ఇవాళ బజారుకి పోలేదు. మీరే ఏవో 2 కూరలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి. ఏమిటలా అయిపోతున్నావు? జ్వరంగాని వచ్చిందా ఏమిటి? సుందరి మెడ మీద చెయ్యి వేస్తూ ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా అని భర్త ఆదరంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళల్లోకి నీరు చేరింది. చా, ఏమిటిది చిన్నపిల్లలా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని కళ్ళొత్తాడు. మరేం లేదు, నేను బానే ఉన్నాను అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీసుకు ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు. కూరగాయలు తెచ్చాడు, వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికొకరు అన్నట్లు గడిపారు. చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు. మా అమ్మమ్మ చెప్పేదండి, భార్యాభర్తల తగవులు అద్దం మీద ఆవగింజల్లాంటివి, ఎంతోసేపు నిలవవు అని అంది సుందరి. అలాగా, నేను ఇంకోటేదో విన్నానే చిలిపిగా అన్నాడు సుందరం. ఏం విన్నారేమిటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ. మొగుడు పెళ్ళాల గొడవలన్నీ పడక గదిలో పరిష్కారం అయిపోతాయట. గొప్ప రహస్యం చెప్తున్నట్లు చెప్తున్న భర్తని చూసి కిలకిలా నవ్వింది. అరమరికలు లేని ఆనందంతో ఇద్దరు ఆదమరిచారు ఆ రోజు. మర్నాడు సుందరం బాత్రూం నుంచి అరుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవ్వగానే కొత్తిది పెట్టమని? ఇంత బద్ధకం ఏమిటసలు నీకు అంటూ. సోప్ ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చుంటారు. వంట పని పిల్లల పని చూడనా? మీకన్నీ అందిస్తూ కూర్చోనా? పైగా బద్ధకం అనడం ఒకటి. మిమ్మల్నిలా పెంచి నాకు కట్టబెట్టిన ఆ మహాతల్లిని అనాలి అస్సలు. మాటలు జాగ్రత్తగా రాని. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? ఎప్పుడూ ఆడుపోసుకుంటూ ఉంటావు. ఇప్పుడస్సలు ఆవిడ ఊసెందుకు అంటారేమిటి? మా వాడంత మంచివాడు బుద్ధిమంతుడు ఇంకొకరు ఉండరని మా వాళ్ళని బుట్టలో వేసింది ఆవిడే కనుక. మా అమ్మాయికే నోట్లో నాలుక లేదు, అమాయకురాలు అని మీ నాన్న చెప్పాడుగా. అంటే ఏమిటిప్పుడు? నేను గయ్యాళినా? నడు మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది. నేననడం దేనికి? స్పష్టంగా కనబడుతుంటే. ఇంతకు సబ్బు తెచ్చావా లేదా? తేక చస్తానా? ఇదిగో జలకాలాడి తొందరగా తెమిలి రండి. మళ్ళీ టిఫిన్ చల్లారిపోయిందంటూ అదో గొడవ. అవును పాపం, నా వల్ల నీకెన్ని ఇబ్బందులో మరి. ఉన్నమాటంటే ఉలుకెక్కువని ఊరికే అన్నారా? మన పెళ్ళిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారిందంటూ ఎంత రాద్ధాంతం చేశారు. మర్చిపోయే సంగత? అబ్బో, అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులొత్తినట్లు మాట్లాడుతున్నావు. మీకసలు మర్యాద మన్ను తెలిసి చేస్తేగా. ఆగండక్కడ, మా వాళ్ళ మర్యాదలకేం వంకలు పెడుతున్నారు? కాశీ ప్రయాణం అప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికే మొహం చూసుకున్నారు మీ వాళ్ళు. మీరు మీ వాళ్ళకి పెట్టిన బట్టల మాటేమిటి? మంచివాళ్ళు కాబట్టి అల్లరి చేయలేదు. మీరు మీ మంచితనాలు. సుందరి మూతి 30 వంకర్లు తిరిగింది. చాలే, ఎక్కువగా తిప్పకు, చూడలేక చస్తున్నా. అవును, ఎందుకు చూడగలుగుతారు? పెళ్ళైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది. అంతేలేండి, మగవాళ్ల మనసులు శ్రావణ మేఘాల్లాంటివి అని ఊరికే అనలేదు. ముక్కు ఎగబీల్చింది సుందరి. శ్రావణ మేఘంలా నువ్వు వర్షిస్తూ నన్నంటావేం? వెక్కిరింపుగా అన్నాడు సుందరం. శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానతాయో చెప్పలేనట్లు మగాళ్ల ప్రేమలు కూడా మారిపోతాయట. ఎటొచ్చి మా ఆడవాళ్లేమో వెర్రిమొహాలం. ముక్కు చీదేసింది. అయ్య బాబోయ్, ఇప్పుడు కుళాయి విప్పకు, నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తినండి, పొలమారగలదు కంగారుగా అంటూ మంచినీళ్ల గ్లాసు తెచ్చి టపీమని ప్లేటు పక్కన పెట్టింది. గడగడా మంచినీళ్లు తాగి లేచాడు. హెల్మెట్ సోఫాలో పెట్టాను, మర్చిపోకండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వు కదులు మరి, త్వరగా ఎదురురా. నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ జామ్ అని అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల స్లిప్ టెస్టులు అయిపోయాయన్నావు కదా, పార్కుకి వెళదాం. బీ రెడీ. హుషారుగా గడప దాటాడు సుందరం. నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసులో ఉండదు.
మురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది. సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయి ఎదురుచూపులు మొదలుపెట్టారు. త్వరగా వస్తానన్నాడు. మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు. ఏదో అర్జెంట్ పని తగిలి ఉంటుంది, ఇంకోసారి తప్పకుండా వెళ్దాం అని వాళ్ళని బుజ్జగించి సమాధానపరిచింది. ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది. వంట చేసి పిల్లలకి పెట్టేసింది. ఆమె మనసు కుతకుతలాడుతోంది. తనంతట తాను పెందలారే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాసే పట్టకుండా ఉన్నాడు. పోనీ అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పచ్చుగా, పెళ్ళామే కదా అని లోకువ. ముందంతా కచ్చగా ఆలోచించిన ఆమె ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలయ్యింది. పిల్లలు నిద్రలకు పడ్డారు. అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం, ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచనకి ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడింది. 10 దాటాక ఇల్లు చేరాడు సుందరం. విసురుగా ఏదో అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చెయ్యి పెట్టుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది. పరుగున వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, ఏమైందండి అంది భుజం మీద చెయ్యి వేస్తూ. మా ఆఫీస్లో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని, భర్త పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తోందని చెప్పాను కదా. అవును, 2 ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారు అని చెప్పారు కూడాను అంది. అయితే అన్నట్లు చూస్తూ. శాంతమ్మ ఇవాళ ఉన్నట్టుండి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట. చాన్నాళ్లుగా దగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లుంది. పిల్లల్ని తప్ప తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. పిల్లలు 10th ఇంటర్ చదువుతున్నారు. ఆమెకేమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు. భర్త సున్నితత్వమైన మనస్సును తెలిసిన సుందరి అంతా అర్థమైంది. బాధపడకండి, మరీ చిన్నపిల్లలు కాదు కదా, కష్టం సుఖం తెలిసిన వాళ్ళు. ఆఫీసులో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. దిగులు పడితే లాభం ఏమిటి? ముందు జరగాల్సింది చూడాలి. మా రంగనాథం మావయ్య పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలు ఉంటే చెప్పమని ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు. తన పెన్షన్తో మంచి పనులు చేయాలని ఆయన తపన. వీళ్ళ గురించి ఆయనకు చెబుదాం. పెట్టలేకపోయినా పెట్టే చేయి చూపించాలంటారు. ఇంకా ఆలోచనలు వదిలేయండి. ఫ్రెష్ అయ్యి వస్తే అన్నం వడ్డిస్తాను. చెయ్యి పట్టి లేవదీసింది. నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదానివి సుందు. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు. నీ మాటలతో నా మనసు తేలికపడింది మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం. నన్ను తర్వాత పొగడవచ్చు కానీ ముందు మీరన్నింటికీ ఇలా కదిలిపోవడం మానుకోవాలి. అయినా కష్టాలనేవి మనుషులకి కాక మానలకు వస్తాయా? చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి. బావగారు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తున్నారట. చెల్లాయి పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్ చేసింది. 10 రోజులు ఉంటుందిట నెమ్మదిగా అన్నాడు సుందరం. ఆహా, అన్నలుంగారికి చెల్లెలుంగారి నుంచి ఫోన్ వచ్చిందన్నమాట. ఎప్పుడైనా ఒక్కరైనా ఇలా రావాలనుకుంటున్నాను. నీకు పుట్టింటికి వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉందా అని మాట వరుసకైనా అడిగిన పాపాన పోరు. ఈసడింపుగా అంది సుందరి. ఎవరికి చేస్తే ఏమిటి? తేలిగ్గా తీసేయబోయాడు. అవునవును, ఇలాంటి వాటికి మీకేమీ పట్టింపులుండవు. అదే మా వాళ్ళు ఎవరైనా ఏ ఊరో వెళ్తూ దారే కదా అని ఒక్క పూట దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు. సర్లేవోయ్, దానికి మాత్రం ఎవరున్నారు? ఎక్కడికి వెళ్తుంది? కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు పుట్టింటికి వెళ్ళి 4 రోజులో 10 రోజులో ఉండిరా, నచ్చ చెప్తున్నట్లు అన్నాడు. మీరంతగా సోప్ వేయక్కర్లేదులేండి. ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు. కాకపోతే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వడం లేదనేదే నా బాధ. ఏదో లేదు చిన్నపిల్ల, దానికి ఇలాంటివేవీ తెలియవు. ఏమిటి చిన్నపిల్ల? నాకంటే ఆవిడగారు 6 నెలలు చిన్న, అంతే. నేను మీకు నాపస్సానిలా కనపడడం, ఆవిడ చిన్న బొట్టిలా కనపడటం మామూలైపోయింది. ధ్వజం ఎత్తింది. ఇంతకీ ఏమంటావు?
విసుగు ధ్వనించింది అతని గొంతులో. ఏమంటాను? ఏమీ అనను. ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లిందని? వదిన మరిదళ్ళన్నాక చీరలు సింగారించుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరగడమే కాదు, ఒకరికొకరు సాయము చేసుకోవాలి. మా పుట్టింటికి వెళ్తే నేను మా వదిన సరిదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఇక పనమ్మాయి చుట్టాలొచ్చారంటే సరి, ముందే నాగాలు పెడుతుంది. అన్ని పనులు చేయలేక నా నడుం పడిపోతుంది. సుందరి మాటల్లో నిస్సహాయత కనపడింది. ఆమె మాటల్లోని నిజం సుందరం మనసును తాకింది. ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను, సరేనా? ఓదార్పుగా అన్నాడు. సర్లేండి, ఏదో నా బాధ చెప్పాను అంతే. రానివ్వండి. ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారుగా. ఈ మొగుడుగారికి ఆ అర్ధమొగుడుగారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది. అలా అంటావు గాని నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుసు సుందు. నవ్వడానికి ప్రయత్నం చేశాడు. గిల్లి జోలపాట పాడడం మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు? ఏంటోయ్ నన్ను మరీ అలా లెక్కేస్తున్నావు? మరే, ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా. బాబోయ్, ఇక్కడికి నుంచి పారిపోవడం నయం. అవును, ఎప్పటి నుంచో నాకో డౌట్. అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావు? ఎప్పుడు ఏదో ఒక పోట్లాట. క్వశ్చన్ మార్క్ మొహం పెట్టిన సుందరంతో, అదేనయ్యా సుందరం, సంసారంలో సరిగమలంటే బోధ చేస్తున్నట్లుగా అరచి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి. అలా 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 అనంతం అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.